ముత్యంపాడు షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యంలో మందిర గౌరవ అధ్యక్షులు పి గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మందిర గౌరవ అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో చలిపై రోడ్ల మీద నివసించే అనాథల పేదలను గుర్తించి రాత్రిపూట వారి వద్దకే వెళ్లి దుప్పట్లు కప్పడం అందజేయడం జరిగిందని, కోవిడ్ మొదలైన దగ్గర నుండి పేదలను అనాథలను గుర్తించి మందిరంలోకి పిలిపించి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుందని, ఆంధ్ర షిరిడిగా పేరు పొందిన ముత్యాలపాడు బాబా ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుందని, ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా జరగడానికి శక్తినిస్తున్న బాబాకు వినమ్రంగా ప్రణామాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు పి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్య శ్రీహరి, మందిర సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. ఒకటి నుంచి ఇటు మార్చాను. పత్రికా విలేకరులు, మీడియా ప్రతినిధులందరికీ కూడా షిరిడి సాయిబాబా మందిరం ఆధ్వర్యాన గత సుమారు 18-20 సంవత్సరాలుగా ఈ జనవరి మాసంలో చలిలో వణికుతూ రోడ్లపైన జీవనం సాగిస్తున్నటువంటి పేదవారు ఎవరైతే ఉంటారో, అనాథలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ దుప్పట్లు అనేటువంటిది పంపిణీ చేయటం అనేది జరుగుతుంది. గతంలో ఇదే సందర్భంలో కూడా ప్రతి సంవత్సరం కూడా చలిలో వణుకుతూ పడుకున్నటువంటి వాళ్ళకి రాత్రిపూట అక్కడికి వెళ్ళి ఆ దుప్పట్లు కప్పి రావటం అనేటువంటి జరుగుతోంది. కోవిడ్ సమయం దగ్గర నుంచి మాత్రం అది మాని గుళ్ళోనే ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయటం అనేటువంటి జరుగుతోంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పేదవారిని ఐడెంటిఫై చేయటం అనేటువంటిది ఇది ముఖ్యంగా రోడ్లపైన జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సుమారు 150 మంది వరకు కూడా ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళని ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఈ దుప్పట్ల పంపిణీ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీని అంతటికీ కూడా మందిరం ఆధ్వర్యాన షిరిడి సాయిబాబా ప్రేమి మండలి, ఆంధ్ర షిరిడిగా పేరుగాంచినటువంటి ఈ ప్రాంతం నుంచి ఇది ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమం. మేము తీసుకునేటువంటి సేవా కార్యక్రమంలో భాగంగానే ఇది కూడా తీసుకోవడం జరిగింది. రెండోది, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో మనకి రావటం అనేది జరిగింది. అది మరలా మన గుడికి ఆహ్వానం రావటం జరిగింది. అది అలహాబాద్లో జరిగేటువంటి కార్యక్రమం ఫిబ్రవరి 25వ తారీఖున. దానికి కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మనం ఈ గుడి ప్రాచుర్యాన్ని తెలియజేయటం జరిగింది. కాబట్టి ఈ ప్రాచుర్యాన్ని బేస్ చేసుకుని ఆ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమాన్ని కూడా హాజరవుతున్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, సేవా కార్యక్రమాలు మరింతగా ముందుకు వెళ్ళటానికి దాతలు ఇచ్చేటువంటి సహకారం, బాబా గారి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. కాబట్టి ఈ ముందుకు వెళ్తుంది అనేటువంటి కూడా తెలియజేస్తాం.